హాయ్ ఫ్రెండ్స్, కుమ్లా బాయ్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరొక కొత్త టాపిక్తో ముందుకు వస్తాను. టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్లో కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి మీరు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే ఫీచ్ చెక్ వాల్ గురించి మన సబ్స్క్రైబర్ ఒకటి అడిగారు ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఫీచ్ చెక్ వాల్ అనేది దీన్నే అంటారు ఫ్రెండ్స్. ఫీచ్ చెక్ వాల్ అని ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇందులో కప్పు వాల్ ఉంటుంది పైన, అండ్ తర్వాత దాని కిందకు వచ్చేసరికల్లా ఎన్ఆర్వి చెక్ వాల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ స్టీమ్ని రిటర్న్ రానియకుండా, అంటే నాన్ రిటర్న్ వాల్గా అండ్ కప్పు వాల్గా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఈ ఫీచ్ చెక్ వాల్ని బాయిలర్కి తప్పనిసరిగా వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో 2 మెకానిజం వాల్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనే ఈ యొక్క ఫీచ్ చెక్ వాల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు బాయిలర్ యూజ్ చేసేవాళ్ళు తప్పకుండా వేయాల్సిందే ఫ్రెండ్స్. ఇన్ కేసు మీరు వేయలేదంటే మాత్రం స్టీమ్ రిటర్న్ అనేది వచ్చేస్తుంది. మీరు ఈ ఫీచ్ చెక్ వాల్ కాకుండా మీరు వేరే వాల్ ఏదైనా వేసారనుకోండి, అది స్టీమ్ రిటర్న్ అనేది వచ్చేస్తుంది. ఎన్ఆర్వీ దగ్గరికి, ఆ పైప్ లైన్ దగ్గరికి మొత్తం పైప్ లైన్ అంతా హీట్ అయిపోతుంది, ఓవర్ హీట్ అయిపోతుంది బాగా. ఆ ఎన్ఆర్వీ కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, మొత్తం మోటార్ల దాకా వచ్చేస్తుంది, మోటార్లు మొత్తం కాలిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే ఆ మోటార్లు కూడా చాలా డ్యామేజ్ అయిపోతాయి అనమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ టాప్లో ఉన్నది కప్పు వాల్ అనమాట, కింద ఉండేదేమో చెక్ వాల్ అనమాట. బాయిలర్కి వాటర్ అందించిద్ది కాబట్టి దీన్ని ఫీడ్ అంటారు ఫ్రెండ్స్. దాని కింద చెక్ వాల్ అనేది ఉంటుంది కాబట్టి చెక్ వాల్ అంటారు. ఓవరాల్గా దీన్ని ఫీడ్ చెక్ వాల్ అని చెప్పి అంటారు సార్. అది ఫ్రెండ్స్ దీని యొక్క సారాంశం. అండ్ అలాగే దీని కింద ఈ వాల్ కింద లైన్లోనే, పైప్ లైన్లోనే కింద స్పేర్గా ఇంకొక కప్పు చెక్కు వాల్ అని చెప్పి ఇంకోటి సేఫ్టీగా వేస్తారు ఫ్రెండ్స్. ఇది వేయడం వలన ఈ యొక్క వాల్ ఏదైనా ఫెయిల్ అయితే ఈ కింద ఉన్న కప్పు చెక్కు వాల్ అనేది ఎన్ఆర్వి అనేది కాపాడిద్ది అని చెప్పేసి స్పేర్ అనేది వేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీరు వేయలేదనుకోండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడన్నా డ్యామేజ్ అయిందనుకోండి, వచ్చి వెంటనే ఆ పంపులు అనేది డ్యామేజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. పంపులు రెండు కూడా కాలిపోతాయి. అందుకనే రిటర్న్ వచ్చేది కాబట్టి స్టీము ఈ యొక్క కింద సేఫ్టీగా ఒక ఎన్ఆర్వి అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకని ఈ యొక్క వాల్ మాత్రం బాయిలర్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందే. చాలామంది తెలియక గ్లోబ్ వాల్ అనేది వేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఫీచ్ చెక్ వాల్ అనేది ఎవరు వేయట్లేదు. అందుకనే ఆపరేటర్లు తప్పనిసరిగా ఈ యొక్క ఫీచ్ చెక్ వాల్ని తప్పకుండా బాయిలర్కి వేయాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎక్కువగా 2-in-1 మెకానిజం ఉంటుంది కాబట్టి తప్పకుండా వేయాల్సిందే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ ఇండస్ట్రీ కుమ్లా బాయిలర్ సొల్యూషన్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నాకు మరింత మోటివేషన్ నాకు అందించి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది.